సంవత్సరాల క్రితం ఫ్లాట్ కొని 2004లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు కొంతమంది బడాబాబులు ఆ ఫ్లాట్ కు సంబంధం లేకున్నా ఆ ఫ్లాట్ కు అధిక రేట్ వచ్చేసరికి ఆ ఫ్లాట్ మాదని ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదేందని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారని వాపోయారు. మున్సిపల్ సిబ్బంది పని ఆపుతున్నా కూడా వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. గట్కేసర్ మున్సిపల్ కేంద్రం HDFC బ్యాంక్ బ్యాక్ సైడ్ గత 17 సంవత్సరాల క్రితం 500 గజాల ఫ్లాట్ సర్వే నంబర్ 489, 585, 593, 595, 596, 597 ఫ్లాట్ కొన్నామని రిజిస్ట్రేషన్ కూడా చేపించుకున్నామని తెలిపారు. ఇప్పుడు బడాబాబులు కన్ను అధిక రేటు వచ్చేసరికి ఆ ఫ్లాట్ పై కన్ను పడిందని, ఇది మాదేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మీడియా సమక్షంలోని మాకు సంబంధించినటువంటి అన్ని పేపర్లు చూపించామని తెలిపారు. ఫ్లాట్ మాది అని కోర్టులో ఫీల్ వేశామని, కోర్టులో కూడా కేసు నడుస్తున్నా కూడా కోర్టును కూడా ధిక్కరించి పనిచేస్తున్నారని వాపోయారు. ఫ్లాట్ మాకు ఇప్పించి మాకు న్యాయం చేయగలరని మీడియా సమక్షంలో వేడుకున్నారు. నా పేరు హరికృష్ణ శర్మ, నేను గట్కేసర్ ఉంటా. ఈ ఆల్రెడీ కేసులో అంటే ఆల్రెడీ ఇది వేరే సైట్ ఇది వాళ్ళది. అది ఇల్లీగల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ కడుతున్నారు. అది ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మున్సిపల్ నుండి మా తరఫున చెప్పినప్పటికీ ఆయన బలవంతంగా పొలిటికల్ సపోర్ట్తో ఆయన బలవంతంగా అది కట్టిస్తుండ్రు. దాంతో కోరేది ఒకటే అంటేనే మాకు మా ప్లాట్కు మాకు న్యాయం దక్కాలని కోరుతున్నాం అంతే. రిజిస్ట్రేషన్ ఉన్నది 1983లో మనకు రిజిస్ట్రేషన్ ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ రివోక్ అయింది. ఆల్రెడీ వాళ్ళది పక్కకు వెంచరు, వాళ్ళకి డాక్యుమెంట్ వెంచర్ అనేది అసలు లేనే లేదు. అది ఓపెన్ ల్యాండ్ కింద చూపెట్టారు. ఆల్రెడీ మున్సిపల్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ టీపీ మేడం ఏమన్నా అంటే ఆల్రెడీ ఈ ప్లాట్ అనేది మీకు మీ డాక్యుమెంట్ మీ లేఅవుట్ ఉన్నదో దానికి సంబంధించింది, వాళ్ళది కాదని వాళ్ళది అవతల దిక్కు వేరే దిక్కు వస్తుంది. అది ఆయన కానీ మా ప్లాట్ లో వచ్చేసి అక్రమంగా కట్టుకుంటున్నాం. ఏది దీని గురించా? ఆల్రెడీ నడుస్తున్నా, ఆల్రెడీ అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అది అయినప్పటికీ పెండింగ్ లో ఉన్నప్పటికీ వీళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు. హాలిడేస్ అన్ని చెక్ చేసుకొని హాలిడేస్ పైన వర్క్ నడుస్తుంది. గురించి ఆల్రెడీ మేము కలెక్టర్ సార్ దగ్గర కూడా వెళ్ళాము. ఆల్రెడీ పర్మిషన్ రివోక్ చేశారు కూడా. ఆల్రెడీ పర్మిషన్ రివోక్ అయినాక కూడా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. పెండింగ్ ఉన్నది జడ్జిమెంట్. హాలిడేస్ కదా ఇప్పుడు. ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ మేము కోర్టులో నడుస్తున్నాని వీళ్ళకి ఇంకా లోకల్ కూడా సమ్మర్ వెకేషన్స్ కదా, ఆల్రెడీ పెండింగ్ ఉన్నది. అట్లా ఆర్డర్ పెండింగ్ లో ఉంది. వాళ్ళ గురించి ఏం లేదండి, ఇంకా పెండింగ్ లో లేదండి, ఇంకా నడుస్తున్నది కోర్టులో నడుస్తున్నది. అట్లా అని మేము మున్సిపల్ కూడా వెళ్ళాము. మున్సిపల్ కూడా వెళ్తే మేము కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము. సో కలెక్టర్ సార్ కూడా చూశారు. చూసినాక కూడా ఇది పర్మిషన్ రివోక్ అయిపోయింది, ఇలా పర్మిషన్ రివోక్ చేయండి, ఇలా పర్మిషన్ లేదు అని చెప్పారు కూడా. ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ ఆల్వీలు కానీ వీళ్ళకి సహకరించి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారండి వీళ్ళు. మేము ఎంత పోయినా అటు పోతున్నాం ఇటు పోతున్నాం, మేము అటు పోతున్నాం ఇటు పోతున్నాం, ఆయన మాతో కానిస్తలేదు. మేము డీటెయిల్ గా చెప్పామండి. ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ మేడం కి చెప్పాము. అప్పుడే మాకు టీపీ మేడం కూడా సహకరిస్తుంది. ఆమె ఆపుతుంది, పని ఆపుతుంది. పొద్దుగాల పని ఆపితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఆపుతారు. తర్వాత ఏం చేస్తారు, వీకెండ్స్ హాలిడేస్ చూసి పని స్టార్ట్ చేస్తారు. అధికారులు అయితే మాకు ఎలాంటి సహకరిస్తలేరు. అట్లానే మేము మాకు ఏది దొరకలేదు. ఆఖరికి మీరు మాకు ఒక హెల్ప్ చేయాలని మీ దగ్గరకు వచ్చామండి. ఎందుకంటే మాకు తెలియాలి కదండి, దీనికి మాకు